కేంద్రం వాంకిడి మండలం కిరిడి గ్రామ పంచాయతీలోని లింగూడ గ్రామంలోని సమస్యలను వెంటనే తీర్చాలని కోరిన స్థానికులు. వాళ్ళ ప్రాబ్లం ఏమైందంటే మనకు వాళ్ళకి టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇంతకుముందు మనకు ప్రపోజల్స్ వచ్చినాయి, కానీ మనకు ల్యాండ్ అనేది డిస్ప్యూట్ ఉండడం వల్ల మనకు అక్కడ మన మార్కెట్లో మనం టాయిలెట్స్ అనేవి కట్టలేకపోయినాం. దట్ ఈస్ ఎందుకంటే ఆ పట్టేదారిది కానీ అదే ల్యాండ్ అనేది డిస్ప్యూట్లో ఉండడం వల్ల మనం మార్కౌట్ ఇచ్చినాం కూడా. ఆల్రెడీ వాంకిల్లో మనం ఆల్మోస్ట్ ఒక 6-7 ప్లేసెస్లో మనం కమ్యూనిటీ టాయిలెట్స్ కోసం మార్కౌట్ ఇచ్చినాము. కానీ ప్రతి ప్లేస్లో వాళ్ళు విలేజర్స్ కానీ అబ్జెక్ట్ చేయడం కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ క్వార్టర్స్ ముందు ఇచ్చినప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేయడం కానీ, మనం మెయిన్గా ఏంటంటే వీక్లీ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని మనం కమ్యూనిటీ టాయిలెట్స్ అనేవి ప్రపోజ్ చేసినాము. ఎందుకంటే మార్కెట్కి దగ్గర ఉండే అంటే కొంచెం డిస్టెన్స్లో ఉన్నా కానీ, ఇప్పుడు వీక్లీ మార్కెట్ మన క్రికెటోరియం ఉంది కదా, అక్కడ కూడా ప్రపోజ్ చేసినాం. కానీ ల్యాండ్ డిస్ప్యూట్ అనేవి బాగా వస్తున్నాయి. ఎందుకంటే మనం ఎంట్రన్స్లో అంటే మనం ముందైతే కట్టలేము కదా, టాయిలెట్ అనేవి ఒక సైడ్గానే ఉండాలి, కట్టాలి. సో అలా ఇప్పుడు ఆ డిస్ప్యూట్ ఉండడం వల్ల మనకు అక్కడ మార్కెట్లో టాయిలెట్స్ అనేవి ఆగిపోయింది. మనకి ఏదైనా ల్యాండ్ అనేది క్లియర్గా ఇస్తే మనం కట్టడానికి జీపీ నుంచి అభ్యంతరం లేదు. ఎందుకంటే అది మనకు ఎస్బిఎం ద్వారా వాళ్ళకు అంటే కమ్యూనిటీ అంటే 3 lakhs ఎస్టిమేషన్ ఉంది. ఓ మార్కెట్కు మనం ఎలాంటి సౌకర్యాలు కల్పించవచ్చు అసలు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి మార్కెట్కి ఎలాంటి అంటే మార్కెట్ షాప్ అనేది వాళ్ళు నిర్వహించుకుంటారు. మనం వాళ్ళకు బేసిక్ నీడ్స్ ఏమున్నది, వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అయితే సౌకర్యాలు అయితే కంపల్సరీ ఉండాలి. వెళ్ళే పాత అనేది కొంచెం క్లియర్గా ఉండాలి. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ ఉంది. మనకు మార్కెట్ అనేది దాదాపు బాగు వరకు మనకు మార్కెట్ అనేది నిర్వహించుకుంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాటర్ మొత్తం మనకు డౌన్కే వస్తాయి. ఎలాగ వాటర్ అనేది డౌన్కే ఫ్లో అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఆ రోడ్ అనేది సీసీ ఏసీ అంతా పాసిబుల్ అయితే కాదు. ఆ డెప్త్ చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రపోజల్ మొన్న కూడా పెట్టింది వాళ్ళు, వస్తే మేబీ ఫ్యూచర్లో వేయచ్చు. అది ప్రపోజల్ పెట్టినాం అది, ఎందుకంటే మనకు అడుగుతారు కదా రోడ్స్ అనేవి, అది పెట్టి. ఈరోజు వాంకిడి గ్రామ పంచాయతీలో గల వారసంత సమస్యలు వారసంత అసౌకర్యాలతో వారసంత నిర్వహిస్తున్న సందర్భంలో అదేవిధంగా పంచాయతీలో గల అక్రమ కట్టడాలపైన అదేవిధంగా పంచాయతీ యొక్క మౌలిక వసతులు సమస్యలపైన మనతో మాట్లాడేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అని. ముఖ్యంగా ప్రధాన సమస్య వారసంత. ఈ మండలానికి వారసంత పెద్ద వారసంత. ఈ వారసంతలో సౌకర్యాలు లేక వారసంత వర్షంలోనే వారసంత నిర్వహిస్తున్న సందర్భం. ఆ వర్షం నీటిపైన వచ్చినటువంటి ఆ కూరగాయలనే కొని ఇక్కడ నుండి ప్రజలు అమాయక ప్రజలు అంటే ఏమి అమాయక ప్రజల ఒక సమస్య అంటే పెద్ద సమస్య. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వారసత్వ సమస్య. అసలు ఎందుకు వారసంతలో సౌకర్యాలు కల్పించలేకపోతుంది? అసలు వారసంత యొక్క సమస్యలపైన మీరు ఏం మాట్లాడారు? ఆ సమస్యలని ఎలా తీర్చాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి? ఇప్పుడు వారసంత అంటే ఏంటి? మనకు ముఖ్యంగా అయితే మౌలిక సౌకర్యాలు అనేవి ఉండాలి. అంటే షెల్టర్ కాకపోయినా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. వచ్చిన ప్రతి షాప్కి అయితే మనము పర్మనెంట్ స్ట్రక్చర్ ఇవ్వలేము. కాబట్టి మన గ్రామ పంచాయతీలో వారసంతకు ఎంత వస్తుంది అసలు? అంటే వారసంత మన టెండర్ వేసినప్పుడు మనకు యాక్షన్ బట్టి ఉంటుంది. ఈసారి యాక్షన్ ఎంత వచ్చింది? ఈసారి 8,49,000 మనకు నిధి వస్తుంది. అంటే వాళ్ళు 50% ఫస్ట్ పేమెంట్ చేయాలి. హలో, డ్రైనేజ్ సిస్టమ్ అనేది అక్కడ కొంచెం కరెక్ట్ లేదు. ఎందుకంటే హైవే వాటర్ కూడా ఉన్నాయి కదా, హైవే వాటర్ లింకేజ్ వాటర్ కూడా మనకు డౌన్ అయినప్పుడు ఇటు వస్తాయి. వారసంతకు అసలు ప్రభుత్వ ల్యాండ్ ఉందా లేదా? అసలు వారసంత ఈ పంచాయతీలు ఎక్కడ నిర్వహిస్తారు? వారసంత ప్రభుత్వ భూమి అంటే ఇప్పుడు మనకు వాగు కదా, వాగు పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది కదా. అంటే వాగులో వారసంత అనడంలో సందేహం లేదంటారు. వాగులో ఎక్కడ అవుతుంది? వాగు యొక్క నియర్ బై దగ్గర, వాగు లోపల కాదు కదా పెట్టేది. వాగుకి కొంచెం అటు ల్యాండ్ ఉంది కదా, అందులో అవుతుంది.
ఇప్పుడు మనకు ఏదైనా ప్లేస్ కనుక ఐడెంటిఫై చేస్తే మనం ఏమంటారు ఈ ఫెసిలిటీస్ అంటే మన చేతిలో ఉన్నంత వరకు మనకు కల్పించడానికి ఇప్పుడు ఏముంది జీపీ నుంచి కాకుండా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మనం శాంక్షన్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకు అంటే ఇప్పుడు వారసంతా అంటే కంప్లీట్గా కల్పించకపోయినా కానీ ఎంతో కొంత సౌకర్యాలు అయితే మనం కల్పించగలుగుతాం. అది కూడా మనకు ప్లేస్ ఏమైనా మనకు అవైలబిలిటీ ఉంటే మనకి ఏదైనా ప్లేస్ కనుక కేటాయించగలిగితే మనం ఎంతవరకు అయితే అంతవరకు మనం చేయడానికి. పంచాయతీలో అక్రమ కట్టడాలు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు యాక్చువల్లీ మనకు లేఅవుట్ చేయాలి అంటే మన ఫ్లాట్లు కొనాలి అంటే మనకు డిటిసిపి నుంచి అప్రూవల్ అయి ఉండాలి. డిటిసిపి నుంచి అప్రూవల్ అయ్యి వాళ్ళు మనకు కనీస సౌకర్యాలు అంటే మనకు రోడ్స్ కానీ డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కల్పించి మనకు మన దగ్గర ఇస్తేనే వాళ్ళు ఫ్లాట్ యాక్చువల్లీ అలా ప్రాసెస్ చేసుకొని ఉండే. అలాగే అందులో మనకు 15% అనేది జీపీకి అంటే జీపీ డెవలప్మెంట్ దానికోసం మనకు పంచాయతీకి రాసి ఇవ్వాలి. ఆ రెగ్యులర్ అయిన లేఅవుట్లోనే ప్రజలు అనే వాళ్ళు తీసుకోవాలి. దీనికోసమే ఇంతకుముందు మనకు 2020లో ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, అదే ఇంతకుముందు ఇప్పటి వరకు ఉన్న ఎల్ఆర్ఎస్ అంటే ఏమంటారు ల్యాండ్ ఇల్లీగల్ అంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకున్నారు. అంటే జనరల్గా ఇప్పుడు మీకు ఎకరం ఉందనుకోండి, వాళ్ళు ఫ్లాట్లు చేసి అమ్ముకున్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకు అంటే అప్పటి వాళ్ళకి ఐడియా లేకపోతే వాళ్ళు ఏం చేశారంటే 2020లో మనకు దాన్ని రెగ్యులర్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఇచ్చారు. అంటే అప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు స్కీమ్ అనేది అడుగుతుంది. అప్పుడు మనం రెగ్యులర్ కోసం కట్టారు కదా, 1000 రూపీస్ పే చేశారు కదా. దాని తర్వాత ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్లో స్టార్ట్ అయింది ఎల్ఆర్ఎస్. మీరు దాన్ని రెగ్యులర్ చేసుకోవడానికి మనకు దానికి ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాని ప్రకారం మీకు బ్యాంక్ లోన్ కానీ అప్లికేషన్ ప్రాసెస్లో బిల్డింగ్ పర్మిషన్ కావాలని మనకు ఈజీ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం సీజన్లో పంచాయతీ ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అసలు ఎలా అంటే జాగ్రత్తలు వర్షాకాలంలో ఉన్నటువంటి దానిపైన మీరు ప్రజలకు ఇచ్చే జాగ్రత్తలు? ఇప్పుడు మనకు జనరల్గా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి మనకు మండే ట్యూస్డేను ఫ్రైడే మనకు ఫ్రైడే యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకంటే మన దగ్గర 10 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంటే మనకు దాదాపు హ్యాబిటేషన్స్తో కలిపి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ ఉంది కదా, వాళ్ళ ఏరియాలో మనకు వాళ్ళు అవేర్నెస్ చేస్తారు. అంటే ఇప్పుడు అంటే మనం కూడా తిరుగుతాం లోకల్లో. అంటే ఎవరి అంగన్వాడీ సెంటర్ లొకాలిటీలో వాళ్ళు చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మనకు అట్లాగే హెల్త్ మన వీళ్ళు ఉన్నారు కదా, ఏఎన్ఎం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వీళ్ళకి అవగాహన. ఎందుకంటే మనం డైలీ చేసేది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇల్లు నీట్గా ఉంచుకుంటేనే తర్వాత మనం బయటదైతే వాళ్ళు ఎలాగో మనకు చేస్తున్నారు సాధ్యమైనంత వరకు వాళ్ళ పరిసరాలు వాళ్ళు క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ ఇక మిగిలింది గ్రామ పంచాయతీ పని. ఇదండి మనకు గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి వారసంతా అసౌకర్యాలపైన మరి సౌకర్యాలు కల్పించడానికి ధనవంతుగా కృషి చేస్తానని, అదేవిధంగా మరి పంచాయతీలు ఉన్నటువంటి అక్రమ కట్టడాలపైన తక్షణమే చర్యలు చేపడతామని, అదేవిధంగా మరి ప్రజలకు మరి వర్షాకాలంలో మరి జాగ్రత్తగా ఉండాలని మాట్లాడిన సందర్భం. కొమరం భీం జిల్లా వాంగిడి మండలం.